వ్యూస్. ఈవెన్ మా షోల్లో కూడా కనీసం 2 వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడము, ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు. ఆ సాంగ్ హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండదు. ఫస్ట్ కథ ఓకే, ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పడే పాటలే ఉంది, అదొకటి అనిపించేసింది. సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది, ప్రతి సినిమాలో సాంగ్ ఉంటుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ తప్పకుండా మళ్ళీ రెడీ ఉంది. నువ్వు ఇందాక కథలు అన్నావు కదా, నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ వస్తాయి. ఇందులో మొత్తం మోగిపోద్ది. ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ ఆయేషా కానీ ఎక్కువ మంచి మిమ్మల్ని నిజంగా నేను కూడా పట్టించుకోవాలి. ఆడియన్స్ ఏమో కానీ సెట్ లో తిరుగుతుంటే నేను ఒక పనికిరాని తిరుగుతున్నట్టు. ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక 500 మంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే అందరూ అంతమంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా. సెట్ లో విశ్వఖాన్ ఉన్నాడు, ఆయేషా ఖాన్ ఉంది, అందరి చూపు ఆయేషా ఖాన్ మీదే ఉంది. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పడం కాదు కానీ విశ్వక్సేన చూపు కూడా ఆవిడ మీద. అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రండ్రా ఎప్పుడు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు. బ్రేక్ ఇస్తారంటే అప్పుడే ఇచ్చారు అడిగే స్థాయికి వెళ్ళిపోయారు. ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు, ఎవడంతా రెడీ ఏంటి అని అంత ఇదిగా ఉన్నారు అనమాట. ఈ మధ్య అసలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ గురించి బాగా ఇది వస్తుంది. ఇప్పుడు మన సినిమాకి ఎంతవరకు ఉపయోగపడింది అంటావన్నా? డెఫినెట్లీ ఈ సాంగ్ కి నేనే సాంగ్ ఎవర్రా నిన్ను ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చూసుకుంటూ తినేట్లుంటుంది అన్న. నార్మల్ అటు ఫోన్ వాడుకుంటాడు, ఎవరు అని చూస్తుంటే మధ్యలో డాన్స్ చేస్తుంటుంది. చాలా బాగా డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి. రీసెంట్గా బిగ్ బాస్ కూడా వెళ్ళింది. అంటే ఆ రోజు మనకి ఏంది ఇంకో 3 రోజుల్లో సాంగ్ షూట్. అవును, అప్పుడు ఎదుగుతున్నారు ఎవరెవరు ఎందుకంటే షూటింగ్ ఆపొద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు. నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి. నేను ఫస్ట్ అటు నుంచి వస్తా. అటు పక్క రామరాజు అన్న, మీ అందరికీ సినిమాల ద్వారా చాలా పరిచయం, దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. 6 పతివ్రతలు అని ఒక సినిమా ఉండేది, అందరికి గుర్తుంది కదా. ఆ సినిమాలో సీను నాకు అది ఆ సినిమా తెలీదు. నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు, మీకు ఎలక్షన్ రాని, క్రికెట్ రాని, లేకపోతే ఇంకోటి జరగని, బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ 6 పతివ్రతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. నాకు అతడు సీన్దే ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది. కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అన్నకి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ సూట్ అవ్వనేమో అనుకున్నాను. నేను థాట్ ఫేస్ ఈ రఫ్ గ్యాంగ్స్ ఇట్లా అంటే సార్ చూడండి సార్ అంటే లేదండి అని చెప్పి ఒక కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు మీరు సినిమా చూస్తారు కదా, కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు నేను చూసుకునేసరికి మేము బాగా సెట్ అయింది. గ్యాంగ్ లో తెలియకుండా మీరు సెట్ లో చూసారు. అవునండి, మీకు గ్యాంగ్ లో హీరో ప్రజెంట్ ఒక గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంకొకరికి ఒక పెద్ద రెక్క ఉంటుంది చూసారా, అది మీలో కనిపించింది ఆ సీన్ లో. మధునందన్ అన్న కూడా ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త. ఎందుకంటే మనకు బాగా మనందరినీ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా గుండెజారి గల్లంతైంది, మీరు అందరూ చూసుంటారు. అందులో మధునందన్ అన్న అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమా కానీ? ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయింది. నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే. నాకు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే. సో ఆఫ్టర్ 20 years నాకు ఇదొక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని, చాలా లక్కీ. నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చెప్పాలి సూట్ అవునేమో. అండ్ డార్లింగ్ ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుంటే ఒక హీరోతో పని చేస్తున్నాము, నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంత హ్యాపీ స్పేస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు.
మీ ఇద్దరు వల్లనే. మనం షూటింగ్ చేస్తుంటే ప్యారల్లీ ప్యాకప్ కాగానే ఇంకో షూటింగ్ చేస్తాడు ఎగ్జాక్ట్లీ డైలీ మనకు షూటింగ్స్ వల్ల ఆ ప్యారల్ షూటింగ్ కూడా మనం షూటింగ్ లో హ్యాపీగా ఉంటేనే అది చేయగలుగుతాం. అవును. ఇప్పుడు షూటింగ్ లో ఎవరైనా చిరాకు పడ్డారు అనుకో, ఎందుకు లేరా బాబు షూటింగ్ లోనే ఇట్లుంది, వద్దు ఎవరి రూమ్ లో కాలు వెళ్ళిపోతాం. కానీ ఎందుకో గెటప్ లను వేసుకొని మనం గర్వంగానే ఆల్రెడీ కథ ఉంది వీళ్ళకన్నట్టే ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ నిజంగానే వీళ్ళు ఒక గ్యాంగ్ రా అన్నట్టుగానే ఉంది. కానీ ఇంకో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన సమ్మర్లో మన రాజమండ్రిలో షూటింగ్ చేస్తాం, మనకేముందో షార్ట్ చేస్తాం, అవును వెళ్తాం, మనం వెళ్ళిపోయి వాపకొచ్చాం. పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎలా చేశారో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను, ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని. అసలు క్యారియర్ ఎక్కడ లేదండి. గోదావరి మధ్య తీసుకెళ్ళి పడదొస్తే పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముంది గొడుగు కూడా పెట్టారు అందరూ. సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో? ఇప్పుడు ఉన్న డాన్సర్లందరికీ లైట్ మెన్లందరికీ వ్యానిటీ లేవు కదా. అవును అవును వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు నేను అరగంట రేస్ తీసుకుంటే వాళ్ళు అరగంట ఎక్కువ టార్చర్ చేస్తారు. అవునవును చాలా మంది నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది, మనుషులు పడిపోతుంటే. కానీ మనకున్న కాంప్లికేషన్ ఏంది, లంకలు మునిగిపోతాయి. అవును అవును దాటితే లంకలు మునిగిపోతాయి, చేయడం ఉండదు. సో లంకలు మునిగిపోతే చేయడం అవును. సో ఆ టైంలో మళ్ళీ వీళ్ళందరినీ ఆల్రెడీ టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి. అవును అవును అందులో ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని టైంకి అవైలబుల్ లేకపోతే గంట సేపు ఎక్కువ టార్చర్ పెట్టినా అది. మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందండి? మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చేలా అయిపోయేవాళ్ళం. ఒక 60 కూర్చోబట్టి ఇదంతా ఇంత చేసుకుని వచ్చేవారా? మనంతా అరగంట గంట చేసి వచ్చేవాళ్ళని జిమ్కి వెళ్తే ఈయన మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ మన రాజమండ్రిలో. ఏంటి ఏంటంటే సినిమా చేసినప్పుడు ఇప్పుడు ఇది చుట్టేయాలరా బాబు, ఇది ఎందుకు వచ్చిన సినిమా అంటే ఆ అరగంటలో ఆయనటికి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, పొద్దున్న మెలకు రాదు. సో సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే. చూసుకోవాలి, ఫస్ట్ తినేసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి. అని చూస్తున్నప్పుడల్లా అనుకున్న దానికంటే బాగా రావడమే జరిగింది సినిమా. అవునవును అవును. కానీ నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి నీది ఏదో ఒక హల్చల్ ఉంటుంది, ఏదో చేస్తావు. సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది? ఇప్పటివరకు ఏం అవ్వలేదు. ఇంకా అయిపోయింది, మనిషే వైరల్ గా తయారు. ఇలాంటి వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు. చూడగానే ఇతను ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు. అది ఇంకా ఆడియన్ ఫిక్స్ అయిపోయాడు. అవును కరెక్ట్. ట్రైలర్ వైరల్ అయిపోయింది. అవును, ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్. నువ్వు ఏం చేయవలసిన లేదు సార్, బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్. అలాగే మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది? అంటే ఆడిషన్ కి వెళ్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తానన్నారు డైరెక్టర్ గా తీయొద్దన్నారు ఫస్ట్. అంటే బేసిక్ గా ఒకసారి ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్నామా దాస్ ఉంది, నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు, నా ఫ్రెండ్ ప్రణీత్. ఇలాంటి ఓకే అయితే ఇలాగే ఉండాలి. నేను ఒకటి చెప్తా ఎందుకు చెప్పిండు. ఫలక్నామా దాస్ లో నా ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, మొత్తం నీట్ గీక్కు లాస్ట్ వాడే బామ్మర్ది బోటి కోసం ఫైట్ చేసి అని వేసుకుంటూ తిరుగుతుంటాడు. మొత్తం లొల్లంతా స్టార్ట్ అయ్యేది వాన్ వీళ్ళ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో. కాగానే ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుండు, బయట వేసుకొని తిరిగినట్టు. ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కస్ అని ఎవరికి. మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాండ్ పెట్టేసుకుని యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా, బ్యాండ్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ దగ్గరికి వెళ్తే ఎవరు మీరు సార్ నేను సార్ పృథ్వీ అంటే